సీనియర్ ఆఫీసర్స్, లేడీస్ అందరికీ శుభ సాయంకాలం అండి. జక్కమ్మ రమేష్ గారితో నేను ఎప్పుడు కలిసి పనిచేయలేదు, కానీ ఇప్పుడు వ్యక్తులు చెప్పిన దాన్ని బట్టి సార్ ఒక లీడర్ లాగా అనిపించారు నాకు. వక్తలు చెప్పిన దాన్ని బట్టి ఆయన ఏదో ఒక వృత్తిపరంగా ఏదో ఇంత జీతం వచ్చింది, కంపెనీకి ఇంత పని చేసామని కాకుండా ఆయన కొన్ని స్టాండర్డ్స్ ఎస్టాబ్లిష్ చేశారు. అటువంటి వాళ్ళ నుంచి మన జీవితంలో సున్నితంగా పరిశీలించి ఆ క్వాలిటీస్ని మనం ఇంబైబ్ చేసుకుని కంపెనీ అభివృద్ధికి కానీ మనం ఉపయోగపడితే కంపెనీ ఇంకా ఇప్పుడు 100 మిలియన్ టన్స్ టార్గెట్ ఎప్పుడు రెగ్యులర్గా వింటున్నాము, కానీ వీ కుడ్ నాట్ ఏబుల్ టు అచీవ్ దట్ టార్గెట్. దాంట్లో ఉన్న లోపాలు ఏంటి, ఇంతకుముందు పూర్వీకులు వాళ్ళు ఎలా సాధించారు, ఇప్పుడు ఇంతకుముందు మన ఏవి రెడ్డి గారు కూడా చెప్పారు 107, మన కాదేర్ గారు కూడా 170, 180% అంటే కంపెనీ 100% టార్గెట్కి ఇచ్చినా కూడా సార్ 170, 180 అంటే అది మామూలు విషయం కాదని, అంత ప్లానింగ్ ఎబిలిటీస్, లీడర్షిప్ ఎబిలిటీస్తోనే సాధ్యమవుతుంది. మనం అనుకుంటాం మామూలుగా ఒడ్డు మీదకి వచ్చిన ఏమన్నా ఇలా చేశారు, కింద పని చేస్తే ఆయన పేరు వచ్చిందని చెప్పేసి. కానీ ఆ పరిస్థితులు కల్పించడం అనేది లీడర్ యొక్క గొప్పతనం. లీడర్స్లో ఉన్న బ్యూటీ ఏంటంటే దే నో హౌ టు ఎక్స్ట్రాక్ట్ వర్క్ ఫ్రమ్ అదర్స్. అన్నీ మనమే చేసేయాలి, నేను చేస్తేనే అవుతుంది అనుకుంటే అది ఇంపాసిబుల్. మన ఫిలాసఫీలో కూడా ఉంటుంది, భగవంతుడు చేయించారు అంటే మనం అంతా కోఆపరేట్ చేస్తేనే సమాజం ముందుకెళ్తుంది. సో జక్కమ్మ రమేష్ గారి యొక్క రిటైర్డ్ లైఫ్ మంచి ఆరోగ్యంతో ఉండాలని ఆ భగవంతుని కోరి అవకాశం ఇచ్చినందుకు